మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిధిగు దేవుడు ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా నిండు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభు నందు ప్రియమైన వారలారా, దినదినము అలనాడు ఇశ్రాయేలీలు మన్నాను కూర్చుకుని ఆకలిని తీర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు కూడా గొప్ప దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు ప్రతిరోజు ఈ టీవీ పరిచర్య ద్వారా, యూట్యూబ్ పరిచర్య ద్వారా పరలోకపు మన్నాగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఈ దీన సేవకునికి అవకాశం ఇవ్వడం, అనేక మంది ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని భుజించడం గొప్ప భాగ్యముగా ఎంచుతూ ఉన్నాను. అటు క్రమంలో ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటి అనగా, ఆత్మ నడిపింపుకు ఆటంకములు ఏవి, లేదా ఆటంకములు ఏవి? ఆత్మ నడిపింపుకు మూలవాక్యాన్ని చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. చాలు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు. మరి ఇప్పుడు ఈ ఆత్మ నడిపింపును ఆటంకపరిచేవి ఏవి అని మనం చూస్తే, ఈ 8వ అధ్యాయంలో చాలా విషయాలు, ఆత్మ, శరీరము, ఈ రెండిటిని గురించి చాలా విషయాలు భక్తుడైన పౌలు మాట్లాడుతూ వస్తాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము అని, సమాధానము అని ఈ 8వ అధ్యాయము 5, 6 వచనాల్లో రాయబడి ఉన్నాయి. ఇంతకు ఆత్మ నడిపింపుకు ఆటంకాలు ఏవో. కొంతమంది ఆత్మచేత నడిపించబడుతూ వచ్చినప్పుడు గొప్ప శూరకార్యాలు చేశారు. ఆత్మ వారి నుంచి దూరము కాగానే వారు సామాన్యమైన వ్యక్తులుగా చతికిలబడిపోయారు. అలాంటి వ్యక్తులను కొందరిని మనం చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21 చూద్దాం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందునను అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చాలు ప్రియులారా, ఈ వ్యక్తిని గురించి అప్పుడప్పుడు ప్రార్థనకు వెళ్ళిన వ్యక్తులకు కూడా తెలుసు. ఆయన పేరు సంసోను అని. నేను ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఎక్కడైనా చూడండి, క్రైస్తవులను తప్పుడు పనులు చేసేవాడు ఎవరిని మార్గదర్శకంగా పెట్టుకుంటారు? తప్పుడు పనులు చేసిన వాళ్ళనే పెట్టుకుంటారు. అవును, ఒకడెవడన్నా వ్యభిచారం చేస్తుంది, ఏంట్రా క్రైస్తవుడు వై ఉండి, దేవుని నమ్ముకొని ఉండి, ఏంటి భార్య ఉండగా ఏంటి పరిస్థితి అని అన్నాం అనుకోండి, దావీదంతటోడే చేశాడంటాడు, సంసోన్ అంతటోడే చేశాడంటాడు. ఎందుకు? వీడు తప్పులో ఉన్నాడు, ఎవరో తప్పు చేసిన వారిని ఎంచుకుంటాడు.
కానీ బైబిల్ గ్రంథంలో దావీదు సంసోను మాత్రమే లేరు, వాళ్ళిద్దరే లేరు బైబిల్ అంతటికి. నా ప్రియ ప్రభుల వారు ఉన్నారు, యోసేపు ఉన్నాడు, ఒక యవ్వనములో తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, ఎందరో వైరాగ్యము కలిగిన భక్తులు ఉన్నారు. వారి మాదిరి బ్రతుకురా ఏలుబడి చేయొచ్చు అని అంటే వాళ్ళను పోల్చుకోడు. ఇదిగో సంసోనును ఆత్మచేత నడిపించబడడానికి ఆటంకము ఏమిటి అనంటే, పాపము చేయువారు ఆత్మచేత నడిపింపబడలేరు. సంసోను పుట్టక ముందే దేవుడు చెప్తున్నాడు, అమ్మా ఇతడు నాజీరు చేయబడేవాడు, ద్రాక్ష రసము తాగకూడదు, చచ్చిన దేన్ని ముట్టకూడదు, చాలా పవిత్రంగా బ్రతకాలి, అతను ఆత్మచేత నడిపించబడతాడు అని. కానీ పెరిగిన కాలం కొంతకాలం బాగానే అలాగే ఉన్నింది. కానీ మీరు గమనిస్తే వివాహము కాగానే, అంటే ఒక ఫిలిస్తీ స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఏదో మనస్పర్ధలు వచ్చాయి, లేకపోతే మరలా వాళ్ళని కలవడానికి వెళ్తూ ఉన్నాడు. అంతకుముందు ఇతన్ని బొప్పరించిన ఒక సింహాన్ని చంపి వెళ్ళాడు. ఆ సింహపు యొక్క దేహములో ఒక తేనె పట్టు ఉంటే చచ్చిన దాంట్లో నుంచి తాగుతున్నాడు. అక్కడ నుంచి ఆత్మను ఒక్కొక్క రీతిగా పోగొట్టుకుంటూ వచ్చినట్లుగా లేఖనాలను మనం చూస్తాం. అందుకే అతని ఆత్మ యొక్క కార్యం అంటే నాజీరు వ్రతపుత్రుడు, పుట్టినప్పటి నుంచి క్షౌరము చేయబడిన వాడు కాదు. అందుకే ఆమె సతాయిస్తుంది ఢిల్లీలో, ఎక్కడుంది నీ బలం, ఎక్కడుంది నీ బలం, ఎక్కడుంది నీ బలం, నిత్యము సతాయిస్తుంది. 19వ వచనం రాగానే తొడ మీద నిద్రపుచ్చింది, ఒక మనుషుని పిలిపించింది, 7 జడలను క్షౌరము చేయించింది, బాధించుటకు మొదలు పెట్టింది. అతనిలో నుండి ఆత్మ బలము ఏమైపోయింది, తొలగిపోయింది. అందుకే లే సంసోను ఫిలిష్తీయుల మీద పడుతున్నారంటే, అంతకుముందు తాళ్లతో కట్టినా చైన్లతో కట్టినా అలాగ ఒక కాలిపోయినటువంటి తాడు పెనకలు తెల్చినట్టు తెంచేశాడు. కానీ ఇప్పుడు అతనిలో ఉన్న పాపము అతన్ని పట్టించేసింది, ఆత్మ వేరైపోయింది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, మన ఆత్మీయ బలమును పాడు చేసేది పాపము. మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేది పాపము. దానికి లొంగామా? అవమానభరితమైన జీవితం. ఆత్మచేత నిలబడిన సంసోను ఎంత బలశూరుడో చూడండి. ఒక పచ్చి గాడిద దవడ ఎముక తీసుకుంటే, గాడిదది 1000 మందిని తరిమి చంపాడు. కానీ ఇప్పుడు ఈ అధ్యాయంలో ఆ క్షౌరము చేయబడిన తర్వాత 21వ వచనంలో చూడండి, 16వ అధ్యాయం 21వ వచనం, అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించి అతడు బందీ గృహములో తిరుగలి వెసరివాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత, ఎంత దారుణం, కళ్ళు ఊడబీకబడ్డాయి, తిరుగలి విసురుతున్నాడు. పశువు స్థానం, అవమానభరితం. గుర్తుపెట్టుకోండి, పాపము అవమానాన్ని తెస్తుంది, పవిత్రత ఆనందాన్ని తెస్తుంది. పవిత్రుడైన యోసేపు ఆనందంతో బతికాడు, తన వారందరికీ ఆహారం పెట్టాడు. కానీ పాపముతో నిండి ఉన్న సంసోను తన తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిచ్చాడు. అంత మాత్రం కాదు, అతను ఆ తిరుగలి విసురుతూ ఉంటే కళ్ళు పీకివేయబడ్డాయి. ఆ దాగోను గుడి దగ్గర స్తంభాల కట్టేశారు, ఎవరెవరో హేళన చేస్తూ ఉన్నారు. ఎంత అవమానభరితంగా తన జీవితం కొనసాగిందో ఆలోచించండి. ఆత్మ నడిపింపుకు ఆటంకము పాపము చేయుట. రెండో విషయానికి వద్దాం. సామెతల గ్రంథం
3వ అధ్యాయము 5 నుంచి 7 వరకు మనం చదుదాం. నీ స్వబుద్ధిని నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రభునందు ప్రియులారా, 5వ వచనం నుంచి మనం చదివాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఇక 7వ వచనం 6వ వచనం వచ్చేసరికి నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొన మాకు అన్నాడు. ఆత్మ నడిపింపుకు ఆటంకములు ఏంటి అంటే సొంత బుద్ధిని ఆధారము చేసుకొని నాకన్నీ తెలుసు అనుకోవడం. అవును, మీరు యోనా గ్రంథం తర్వాత చదువుకోగలిగితే 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యోనాను దేవుడు అన్నాడు, నినివే పాపం దృష్టికి చాలా ఘోరంగా ఉంది, పాపంలో ఉన్నారు నినివే ప్రజలు, నువ్వు వెళ్ళి స్వార్థ ప్రకటించు అని అన్నాడు. దేవుని దగ్గర ఏం చెప్పాడు? వెళ్తా అన్నాడు. దేవుని దగ్గరే వెళ్ళనలా చూడండి. స్వబుద్ధి కలిగినోడు చేసే పని ఇదే. అందుకే క్రొత్త నిబంధనలో కూడా మత్తయి రాసిన సువార్త 20 లేదా 22 అధ్యాయంలో అనుకుంటాను, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ తండ్రి పిలిచి, నాయనా పొలం దగ్గర పని జరుగుతుంది వెళ్ళు అని అంటే, వెళ్తానండి తండ్రి గారు అన్నాడు. ఇంకొకడు వెళ్ళను అన్నాడు. కానీ వెళ్ళను అన్నాడు అక్కడ ఉన్నాడు, వెళ్తా అన్నాడు లేడు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఆత్మీయతలో పతనం అయిపోయేది ఎక్కడ అనంటే, సంఘము దేవుని ఎదుట మాట ఇస్తారేమని, నీతిగా బ్రతుకుతాం, నిజాయితీగా బ్రతుకుతాం, ఆరాధనను కోల్పోం, ఆత్మీయతను విడిచిపెట్టమని. దేవుని ఎదుట ప్రారంభం బాగానే ఉంది, కొంత ముందుకు వెళ్ళిన తర్వాత అన్నిటిని ఏమవుతారు? మరిచిపోతారు. యోనా దేవుని దగ్గర వెళ్తానన్నాడు. నినివేకి వెళ్తా ప్రభువా? అయ్యో నీ సువార్త ప్రకటిస్తా ప్రభువా అన్నాడు. ఓడరే వరకు వచ్చాడు, కానీ టికెట్ మాత్రం నినివే కొనడంలా తర్షీష్కుంటున్నాడు. ఏ బుద్ధిని ఆధారం చేసుకున్నాడు ఇప్పుడు? సొంత బుద్ధిని. ఎందుకు? నినివేలో ముందే పాపంతో ఉంటే ఎవడరా మనకు అక్కడ అన్నం పెట్టేది? తర్షీషు వ్యాపార నిలయం. పాస్టర్ గారు వచ్చారంటే ఎవరైనా కానుకిస్తారు, బ్రహ్మాండమైన భోజనం పెడతారు. మన భారతదేశంలో చాలా మంది సేవకులు ఒక్కసారైనా అమెరికాకు పోయి రావాలనుకుంటారు. ఇంకా కొంతమంది రోమన్ క్యాథలిక్ ఒక్కసారైనా వాటికన్ సిటీకి పోయి రావాలనుకుంటారు. నేను ఒక ఆయన అడిగాను, ఏంటండి అమెరికా దేశం చాలా పేరెనిక కలిగిన దేశం, మనకన్నా వాళ్ళకు బైబిల్ నాలెడ్జి ఎక్కువ, మంచి మంచి గ్రంథాలు, అద్భుతకరమైనటువంటి స్థితిగతులు, ఎందుకండి సేవకులంతా ఒకసారి అమెరికాకు పోయి రావాలా అని అంటే, నాయనా ఇక్కడ ఎవరైనా కానుకిస్తే 10 రూపాయలు వేశారు, 100 రూపాయలు వేశారు. 100 రూపాయలు 100, 100 500 500. అదే అమెరికాకు వెళ్ళిన తర్వాత $100 వేస్తే, $100 వేస్తే ఇక్కడికి వచ్చేసరికి 8,000, సరే ఇప్పుడున్న ప్రజెంట్ అమౌంట్ అయితే 9,000 చిల్లర అవుతుంది. అక్కడ 100 రూపాయలు అయితే 9,000 చిల్లర. కాబట్టి అక్కడ ఒక్కసారి వెళ్ళి, అయ్యో మా భారతదేశం పేద దేశం, మా సంఘంలో ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారు, లేకపోతే మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నామని ఒక డెమో ఇచ్చేశారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ప్రేరేపించబడి ఓకే దానికి ఎంత అవుతుందో మేము ఇద్దాం అని అన్నారు అని అంటే, ఒక్కసారి ఒక $1,000 $2,000 ఇచ్చారంటే ఇక్కడికి వచ్చేసరికి 2-3 లక్షలు అవుతుంది.
సరే, దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ బాగా భోజనం ఉంది, మంచి వసతులు ఉన్నాయని చెప్పేసి యోనా ఇక్కడికి వెళ్ళాడు. సుబుద్ధిని ఆధారము చేసుకుని దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. దేవుని ఆత్మకు భిన్నంగా నడిచినందుకు చాలా శ్రమల గుండా వెళ్ళాడు. చూడండి, నినివేకెళ్ళి చక్కగా ఊరిలో సువార్త ప్రకటించి మోకాలుంగి ప్రార్థన చేయంటే ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. నేను బతికితే నా మొక్కుబళ్ళు చెల్లిస్తా, నువ్వు చెప్పిన పని చేస్తా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఇక్కడన్నీ నన్ను చుట్టుకొని ఉన్నాయి, పాతాళ వేదాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. ఎందుకు? ఆత్మచేత నడిపించబడలేదు కాబట్టి. దేవుని బిడలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పాపము చేయువారు దేవుని ఆత్మచేత నడిపించబడరు. సుబుద్ధిని ఆధారం చేసుకునే వాళ్ళు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడరు. వాళ్ళు దేవుని ఆత్మచేత నడిపించబడరు. మూడవది చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదునను. మూడవది ప్రియులారా, మనుషులను సంతోషపెట్టాలనుకుంటే దేవుని ఆత్మచేత నడిపించబడరు. బెస్ట్ ఎగ్జాంపుల్ సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మొదటి రాజు అయినటువంటి సౌలు రాజు గారు. దేవుడు చెప్పాడు, సౌలయ్య నువ్వు వెళ్ళిపో, అమాలేకులు నాకు చాలా కీడు చేశారు, వాళ్ళు భూమి మీద ఉండకోకుండా వాళ్ళని తుడిచిపెట్టే, పశువులు కానీ పిల్లలు ఎవ్వరు ఉండకూడదు, పట్టణాన్ని చంపేసే. నేను చెప్తున్నాను కదా, శపితమైన జనాంగం భూమి మీద ఉంటే భూమికి కీడు జరుగుతుంది, తుడిచిపెట్టే అన్నాడు. ఈయన కూడా ఏమన్నాడు? వెళ్తా అన్నాడు, వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పినట్టే అందరిని సమూలంగా నాశనం చేస్తూ వస్తున్నాడు. కానీ జనులు అన్నారు, మనుషులు అన్నారు, రాజుగారండి ఎందుకు అంత ప్రయాసపడతారు మీరు? అక్కడ చూడు, వీళ్ళ దేశంలో పశువులు బాగా బలిసి ఉన్నాయి, కొవ్వుబట్టి ఉన్నాయి, ఇవి మనం తీసుకుపోతే దేవునికి బలి ఇచ్చు కదా. అంటే దేవునికి బలి ఇచ్చి తినేదెవరు? వీళ్ళే. కొవ్వు పట్టింది బాగా తినచ్చు కదా మనం, కాబట్టి ఇవి పక్కన పెడదాం రాజుగారు అన్నారు. రే, దేవుడు ఏం చెప్పాడు? మనకేం తక్కువ చేశాడు? వద్దు, అన్ని కాల్చండి, చంపేయండి అనాల్సింది పోయి జనులను సంతోష పెట్టడానికి క్రీస్తు దాసుడను అన్న సంగతిని మరిచిపోయాడు సౌలు. అందుకే బలిసిన వాటిని అన్నింటినీ తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. దేవుడు సమూయేలుతో అన్నాడు, నేను కీషు కుమారుడైన సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నాను. నువ్వు వెళ్ళి చెప్పు, దేవుడు నిన్ను తృణీకరించాడని చెప్పు అని అన్నాడు. అయ్యా బతకనిస్తాడని నేను చెప్తే, పర్లేదు నువ్వు వెళ్ళి చెప్పు. సమూయేలు రాగానే సౌలు ఎదుర్కోవడానికి వస్తూ అంటున్నాడు, నువ్వు చెప్పినట్టుగా అమాలేకులందరినీ చంపేసి, ఏమీ లేదు అన్ని చంపేసి వచ్చా అన్నాడు. సమూయేలు అన్నాడు, మరి అలాగైతే ఆ యొక్క శాలలో అరుస్తున్న పశువుల సంగతి ఏంటి అంటాడు. అవి జనులు బలులు ఇద్దామని చెప్పి వాటిని మిగిల్చారు అని అంటే చాలా చక్కగా మాట్లాడతాడు. మొదటి సమూయేలు 15, 22, 23 వచనాల్లో. ఒకడు బలులు అర్పిస్తే దేవునికి సంతోషమా? ఆయన మాట వింటే సంతోషమా? దేవుని ప్రియబిడలారా, మనుషులను సంతోషపెడితే ఆత్మచేత నడిపించబడలేదు. ఈరోజు నేను ప్రార్థనా ఛానల్ అన్నతో మాట్లాడుతుంటే, అంటే మన ఛానల్ వాక్యంలో వస్తుంది కదా, ఆయనతో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉంటే
ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ కొద్దిసేపు ఉన్న తర్వాత బాగున్నారా అది ఇది సంఘ విషయాలు అవి ఇవి మాట్లాడుతుంటే, అదేంటో అన్నా నేను చెప్పే వాక్యము జనాలకు ఎవరికి మింగుడు పడ్డం లేదు, నా గద్దింపు నచ్చడం లేదు అని అంటే ఆయన అన్నాడు, అవునన్నా నేను కూడా అప్పుడప్పుడు డ్యూటీకి తయారుపడుతూ వింటుంటాను వాక్యాన్ని, ముఖం మీదనే కొట్టేస్తా ఉంటావు. ఇంతకు నీకు ఎవరైనా ఫోన్ చేస్తున్నారన్నా అని అడిగాడు. దేనికి అని అన్నా. అంటే ఫోన్ చేస్తే ఏదైనా హెల్ప్ చేస్తారని అనుకున్నాడేమో. నేను అన్నాను, ఎవరు ఫోన్ చేయరన్నా, ఎందుకంటే ఎవరికి కావాల్సింది వాళ్ళకు పడుతుంది వాక్యం. ఆయన ప్రభు నడిపిస్తూ ఉన్నాడు అన్నప్పుడు ఈ మాట నాకు గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే, మనుషులను సంతోషపరిస్తే కొంతవరకు సహాయం దొరకచ్చు, కానీ దేవుని సంతోషపరిస్తే ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు దేవుడు. మనుషులు నచ్చితే ఇస్తారు, నచ్చకపోతే ఇవ్వరు, కానీ దేవుడు అలా కాదు. నీ ప్రతి అవసరత తీర్చి సహాయము చేయువాడు. అందుకే గడిచిన సందేశాల్లో చూసాం, పోయిన చోట్ల నెల్లా దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు, ఆయన్ని సంతోషపరిస్తే. అందుకే పాపము చేస్తే దేవుని ఆత్మచేత నడిపింపబడము. నేను జ్ఞానిని అని మన బుద్ధిని ఆధారం చేసుకుంటే దేవుని ఆత్మచేత నడిపించబడం. మనుషులను సంతోషపరిస్తే కూడా దేవుని ఆత్మచేత నడిపించబడం. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి యెహోవా కరుణించి నీ దాసుడునైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. చాలు ప్రియులారా, 4వదండి, సాతాను ప్రేరణకు చోటిస్తే దేవుని ఆత్మచేత నడిపించబడము. దేవుని ఆత్మచేత నడిపించబడకోకుండా అడ్డగించేది సాతాను ప్రేరణకు తల ఒగ్గడం. అందుకే సంఖ్యాకాండం 22వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు 2 వ్యక్తులు కనిపిస్తారు. ఒక ఆయన బాలాకు, మరొక ఆయన బిలాము. బిలాము దేవుని యుద్ధ ప్రార్థన చేస్తే వద్దు బాబు ఊరుకో అన్నాడు. బాలాకేమో బహుమతులు చూపిస్తున్నాడు. అందుకే బాలాకు వెనకమట్టి వెళ్తానులే అని వచ్చాడు. వెళ్తామో వెళ్ళరా, కానీ ఇశ్రాయేలును దీవించి రావాలి తప్ప నువ్వు వాళ్ళని శపించకూడదు అన్నాడు. సరిపోయింది. వెళ్ళిన ప్రతి చోట దేవుడు చెప్పాడు కాబట్టి దీవించాడు. కానీ చివరికి వచ్చేటప్పుడు బాలాకుకు సాతాను యొక్క ప్రేరణతో కూడిన ఆలోచననిచ్చాడు. అందుకే బిలాము మరణం కూడా దారుణం. దేవుని బిడలుగా ప్రభునందు ప్రియులారా, ఎవరిని చెడిపోయే చెడగొట్టే ఆలోచనలు మనము ఇవ్వకూడదు, అలాంటి ఆలోచనలు తీసుకోకూడదు. దావీదు సాతాను ప్రేరణకు చోటిచ్చాడు కాబట్టి దేవుడు అక్కడ అంటాడు, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో 3 నీ ముందు పెడుతున్నాను కోరుకో. 1 క్షేమం కలగడానికి ఒప్పుకుంటావా? 3 నెలలు పారిపోతావా? 3 దినాలు నీ దేశంలో తెగులు కావాలనా అన్నాడు. సాతానుకు ఎప్పుడైనా మనము చోటిస్తే వాడు మనల్ని పతనం చేసేదాకా ఊడుకోడు ప్రియులారా. సాతానుకు చోటిచ్చామంటే కరువైన, పారిపోవడమైన, 3వది తెగులైన. మీరు ఆలోచించి చూడండి. భార్య ఉండగా వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో ఎప్పుడు కరువు ఉంటుంది, అంటే దరిద్రత, మిగులుబాటు ఉండదు, అప్పులు అధికమైపోయి నేను చూస్తాను అప్పుడప్పుడు. వీడు ఎప్పుడింటికి వస్తాడో ఎప్పుడింటికి పోతాడో తెలియదు, ఎందుకంటే వీని కోసం తిరుగుతుంటారు కాబట్టి. పారిపోవడం. 3వది ఏంటట? తెగులు, రోగం.
వారి పాపం వాళ్ళ పిల్లలకు శాపంగా. ఎందుకు? సాతాను ప్రేరణకు లొంగితే ఇంతే ప్రియులారా. ఇది మనం చెప్పామనుకోండి, తెగ ఉత్తముల మాదిరి, మా అంత మంచోడు ఎవరు లేడన్నట్టుగా, మా అంత పుణ్యాత్ముడు ఎవరు లేడన్నట్టుగా, జరిగే ప్రతి విపత్తుకు కారణం ఏ తప్పు లేని బిడ్డలే కారణం అన్నట్టుగా మాట్లాడుతుంటారు గాడిదలు కొన్ని. సాతానుకు ప్రేరణకు చోటిస్తే పతనం ప్రియులారా. దేవుని ఆత్మచేత నడిపించబడలేదు. ఎప్పుడు ఆ ఇంటిలో కరువు తాండం వెళ్తానే ఉంటుంది, క్షామం. దేవునందు ప్రియమైన వారలారా, దావీదు ఎదుట దేవుడై 3 పెట్టాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. అయ్యో నేను చాలా ఇరుకుబడ్డా ప్రభువా, ఏం చేయాలో నాకు అర్థం కావడంలా, ఏమి ఉత్తరం ఇవ్వాలనో నాకు అర్థం కావడంలా, ఏం చేయమంటావు చెప్పు ప్రభువా అని అడిగితే, కోరుకో నువ్వేం కావాలనో అన్నాడు. ఆ తెగులు అనుమతి అన్నాడు. సాయంత్రం అయ్యేసరికి అక్కడ రాయబడింది 70,000 మంది మృతి పొందిరే అని రాయబడింది 15 వచ్చిన చివరి లైన్లో. అప్పుడు దావీదు అడ్డపడతాడు. తప్పు చేసింది నేను కదా, 17 వచ్చిండు. పాపం చేసింది నేను కదా, అమాయకులని ప్రజలేం చేశారు, నన్ను శిక్షించు కావాలంటే అని అడుగుతాడు. దేవుడే కనికరించి ఆ క్షామాన్ని తీసివేస్తాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఆత్మ నడిపింపును అడ్డగించేది పాపము చేస్తే దేవుని ఆత్మ మనతో ఉండదు. సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే దేవుని ఆత్మ మనతో ఉండదు. మనుషులను సంతోషపరచాలనుకుంటే దేవుని ఆత్మ మనతో ఉండదు. సాతాను ప్రేరణకు చోటిస్తే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సాతాను ప్రేరణ రొట్టె తునక కూడా ఉండదు అని రాయబడింది. వద్దు ప్రియులారా. అందుకే దేవుని ప్రియబిడ్డలముగా 8వ అధ్యాయము 14 వచ్చిన రోమిలకు రాసిన పత్రికలో, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు అన్న రీతిగా దేవుని బిడ్డలముగా దేవుని ఆత్మ చేత నడిపించబడదాం. దేవుడిచ్చే మెండైన దీవెనలు పొందుకుందాం. తలలు ఉంచుదాం, కనులు మూసి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మీ ఆత్మ చేత నడిపించబడితే నీ బిడ్డలమవుతాం. మీ ఆత్మను అడ్డగించేవి, ఆత్మ నడిపింపుకు ఆటంకములు పాపము, స్వబుద్ధి, మీకు ఇష్టం లేని కార్యాలు, ఇటువాటికి దూరముగా మీకు సమీపముగా మీ నామ మహిమార్థమై తగు జాగ్రత్త కలిగి బ్రతికే బ్రతుకును మేము కలిగి ఉండడానికి కృప చూపండి. అపవాది తన సమయం కొంతే అని తెలుసుకుని ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె కలయి తిరుగుతుండగా వాడి కబంధ హస్తాలలో ఈ వాక్యమైన బిడలు ప్రకటించిన దీన సేవకుడు చిక్కుకొనుకోకుండా మీ ఆత్మ సహాయం అందించి మీరు మహిమ పొందుమని, ఓ తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొనుమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.